ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో యోబు గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత ధ్యానములో నుండి మనము యోబునకును తన స్నేహితులకును మధ్యలో జరిగినటువంటి ఆ చర్చల గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు మూడవ దఫా చర్చల్లో ఎలీఫజు మరియు బిల్దదు అనబడినటువంటి స్నేహితులు మాత్రమే యోబుతో మాట్లాడినట్లుగా 22వ అధ్యాయములో మనం చూస్తాం. ఎలీఫజు అనబడినటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే, మానవ అతీతమైన వివేచనను కలిగి ఉన్నట్లుగా యోబు దగ్గర నటిస్తూ ఉన్నాడు. ఈ రోజును కూడా కొంతమంది క్రైస్తవులు లేకపోతే కొంతమంది దైవజనులు ఏం చేస్తున్నారు అంటే, తమకేదో పరిశుద్ధాత్మ అభిషేకంతో మానవ అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయని చాలామంది నటిస్తూ ఉంటారు. అంతకుముందు మనము ఈ ఎలీఫజు గురించి నేర్చుకున్నాం. ఇతడు దర్శనాల గురించి మరియు దూతల గురించి యోబు గారితో పలికినటువంటి ఆ మాటల గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఇతడు యోబుతో ఏమని చెప్పాడు అంటే, 22వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఏమీ ఇవ్వకుండానే నీ సాటి మానవుల దగ్గర నీవు తాకట్టు తీసుకున్నావు. బట్టలు అసలే లేనటువంటి వాళ్ళ దగ్గర నుండి నీవు ఆ వస్త్రాలు లాక్కున్నావు. అలసిపోయినటువంటి వాళ్లకు నీవు నీళ్లు ఇవ్వలేదు. ఆకలిగా ఉన్నటువంటి వారికి నీవు ఆహారాన్ని పెట్టలేదు. బలవంతుడిదే భూమి, ఘనత వహించిన వాడే అందులో ఉండాలి అని నీవు అనుకున్నావు. వితంతువులను వట్టి చేతులతో పంపివేశావు. తండ్రి లేనటువంటి పిల్లలను అణగద్రొక్కావు. అందుచేత నీ చుట్టూ ఉరులు వడ్డీ ఉన్నాయి. హఠాత్తుగా భయము నీకు పట్టుకుంది. అందుచేతే దేన్ని చూడలేనంత చీకట్లు నిన్ను కమ్ముకున్నాయి. నిన్ను ముంచివేసేటువంటి వరదలు నీ మీదుగా పొర్లిపారాయి. దేవుడు ఆకాశమంత ఎత్తున ఉన్నాడు కదా, నక్షత్రాలు ఎంత ఎత్తున ఉన్నాయో చూడు. అవి ఎంతో పైన ఉన్నాయి. అయినా దేవునికి ఏం తెలుసు? కటిక చీకటి గుండా చూచి తీర్పు చెప్పగలడా అని నీవు అనుకుంటున్నావు. ఈ మాటలన్నీ కూడా తన స్నేహితుడైనటువంటి ఎలీఫజు యోబుతో మాట్లాడుచూ ఉన్నాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇదంతా కూడా ఒట్టి ఊహాగానం మాత్రమే అండి. ఈ మాటల్లో లేసమంతైనా కూడా సత్యము లేదు. ఎదుటివారి మీద నిందలు మోపి వారి గురించి అతి ఘోరమైనటువంటి వాటిని ఊహించుకోవడము మనకు ఎంతో తేలికైనటువంటి విషయం అండి. ఇక్కడ ఎలీఫజు కూడా అదే చేస్తూ ఉన్నాడు. అయితే దీనికి సమాధానంగా యోబు పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను గురించి మనం చూస్తే 23వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన మాట, నాకు జరిగేదంతా కూడా దేవునికి తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎటువంటి దోషము లేనివానిగా సువర్ణము వలె నేను కనబడుదును అని యోబు మాట్లాడుచూ ఉన్నాడు. అతని జీవితంలో జరిగేదంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు అనేటువంటి నిశ్చయత యోబు కలిగి ఉన్నాడు. అది అతనికి ఎంతో ఆదరణ ఇచ్చిందండి. కానీ ఈ రోజున మనము యోబు కంటే ఇంకా గొప్ప నిశ్చయత కలిగి ఉండవచ్చును. ఎందుకనకంటే యోబు గారికి ఆ దినాల్లో దేవుని మాటలు చెప్పేవారు లేరు. లేకపోతే అతడు చదువుకోవడానికి, ఆత్మీయతలో బలాన్ని పొందుకోవడానికి దేవుని వాక్యము, బైబిల్ గ్రంథం కూడా లేదు. అయినప్పటికీ అతడు నిశ్చయతను కలిగి ఉన్నాడు. మరి ఈ దినాల్లో దేవుని సేవకులు ఉన్నారు, సంఘం యొక్క సహవాసం ఉన్నది, పూర్తి బైబిల్ మన దగ్గర ఉన్నది. మరి మనం ఇంకెంతగా నిశ్చయత కలిగి ఉండాలి అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మనకు జరిగే వాటన్నిటిని కూడా దేవుడే కలుగజేస్తాడు మరియు సమస్తమును కూడా మన మేలు కొరకే దేవుడు చేస్తాడు అని రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియులరా, ఈ పరీక్షా సమయము అయిపోయినటువంటి తర్వాత యోబు ఏమనుకున్నాడు అంటే, పుటము వేయబడినటువంటి బంగారము వలె నేను కనబడతాను అనేటువంటి నిశ్చయతను ఈ యోబు కలిగి ఉన్నాడు. ఇంతకుముందే మీకు చెప్పే కదా,
బైబిల్ లేకపోయినప్పటికీ, లేకపోతే బోధించడానికి ప్రవక్తలు, దైవచనులు, సంఘము లేకపోయినప్పటికీ అతనికి ఉన్నటువంటి ఆ వెలుగు అది ఆశ్చర్యకరము అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక ఎలీఫజు మాట్లాడిన తర్వాత బిల్దదు అనబడినటువంటి వ్యక్తి యోబుతో ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నాడు. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు అని ఈ బిల్దదు యోబుతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ విషయాలు 25వ అధ్యాయము 4, 5 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. అందుకు యోబు గారు మరలా ఏం చేశాడు అంటే చమత్కారముగా ఆయన ప్రత్యుత్తరాన్ని ఇస్తూ ఉన్నాడండి. ఈ విషయాలు 26వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చదువుకుంటే, శక్తి లేని వానికి నువ్వు ఎంత సహాయం చేశావో, బలము లేనటువంటి బాహువును నువ్వు ఎంతగా బాగు చేసి రక్షించావు, జ్ఞానము లేనటువంటి వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పావు, సంగతిని ఎంత చక్కగా వివరించావు అని ఈ యోబు బిల్దదుతో మాట్లాడుచూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 4వ వచనములు కూడా మనం చదువుకుంటే, నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని యొక్క ఊపిరి నీలో నుండి బయలుదేరినది అని యోబు తన స్నేహితునితో మాట్లాడుచూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత మనం గమనించినప్పుడు శూన్యముపై భూమిని వేలాడు చేసినటువంటి దేవుని యొక్క గొప్పతనం గురించి యోబు మాట్లాడుచూ ఉన్నాడు. సృష్టి అంతా కూడా ఆయన కార్యములలో చాలా చిన్నది, స్వల్పములు, మరియు ఇటువంటి గొప్ప దేవుని గురించి మనకు చాలా కొద్దిగా మాత్రమే తెలుసు అని యోబు మాట్లాడుచూ ఉన్నాడు. ఈ విషయాలు 26వ అధ్యాయము 5వ వచనము నుండి 14వ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మన గురించి మనము హెచ్చిపోకుండా, లేకపోతే గొప్ప తలంపులు మనకు కలగకుండా ఉండడానికి మనమందరము కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవడం చాలా మంచిదండి. భక్తుడైనటువంటి యోబు 27వ అధ్యాయం 6వ వచనములో మనం గమనించినప్పుడు తన మాటలను ఎలా ముగించాడు అంటే, నా మనస్సాక్షి నిర్మలమైనది, నా హృదయము నన్ను నిందింపదు అనుచు తన మాటలో ముగించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తాం. ఇక ఆ తర్వాత 26వ అధ్యాయము నుండి 31వ అధ్యాయం వరకు మనం చదువుకుంటే యోబు యొక్క స్నేహితుడైనటువంటి బిల్దదుకు తన సమాధానం ఇచ్చినటువంటి తరువాత యోబు తన్ను తాను సమర్థించుకొనుచు ఇతరులకు తన జీవితంలో చేసినటువంటి సహాయమును, తాను చేసినటువంటి మంచి పనులన్నిటి జాబితాను 26వ అధ్యాయము నుండి 31వ అధ్యాయం వరకు యోబు వివరించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మనము ఈ అధ్యాయాలను చదివినప్పుడు బైబిల్ లేనటువంటి రోజులలో, అంతరంగములో పరిశుద్ధాత్ముడు నివసించనటువంటి ఆ రోజుల్లోనే దేవుని గురించి యోబుకున్నటువంటి బ్రహ్మాండమైన వెలుగును, అంత మాత్రమే కాదు, అతడు జీవించినటువంటి ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి జీవితాన్ని చూచుట చాలా ఆశ్చర్యకరంగా మనకు కనబడుచు ఉన్నది. ఈ అధ్యాయాల్లో ఉన్నటువంటి వాటిని ధ్యానించడం చాలా మంచిదండి. ఇవి మనలను సిగ్గుపరచి ఈ రోజున మనము ఇంకా ఉన్నతమైనటువంటి ప్రమాణములను కలిగి జీవించడానికి మనలను సవాలు చేస్తాయి అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. 28వ అధ్యాయము 1వ వచనములోను 12వ వచనము 13వ వచనములోను మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, బంగారము కొరకు ఎంతో లోతు త్రవ్వినటువంటి మానవుడు జ్ఞానము కొరకు వెదకకపోవడము ఎంత బుద్ధిహీనమైన విషయమో అని యోబు చెప్తూ ఉన్నాడు. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము అనియు, దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అని 28వ అధ్యాయము 28వ వచనములో యోబు ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి సొలొమోను గారు అదే విషయాన్ని దాదాపుగా 1000 సంవత్సరాల తరువాత సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనములో చెప్పాడు. నిస్సందేహంగా యోబు గ్రంథాన్ని చదవడం ద్వారానే సొలొమోను గారు ఆ గ్రహింపు కలిగి ఉన్నాడు అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను.
ఇక 29వ అధ్యాయములో యోబు తన గతము గురించి దేవునితో స్నేహము కలిగి జీవిస్తూ పేదలకు, అనాథలకు, విధవరాండ్రకు మరియు గుడ్డివారికిని, అవిటివారికిని, అక్కర్లో ఉన్నటువంటి వారికిని సహాయపడినటువంటి విధానాన్ని గురించి 29వ అధ్యాయములో వర్ణిస్తూ ఉన్నాడు. ఇక 30వ అధ్యాయములో అతడు ఎంత మంచి చేసినప్పటికీ అతడు శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు, దేవుడు అతనిని దీన స్థితిలో ఉంచాడు అని ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు 30వ అధ్యాయములో. ఇక 31వ అధ్యాయములో తన జీవితం యొక్క నీతిని గురించి యోబు మాట్లాడుచు ఉన్నాడు. ఏ రీతిగా అతడు మాట్లాడుచున్నాడు అంటే, స్త్రీలను మోహించకుండానట్లుగా నేను నా నేత్రములను కాపాడుకుంటుని అని 31వ అధ్యాయము 1వ వచనములో మాట్లాడుచు ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత 2000 సంవత్సరాలకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయములో దీని గురించే మాట్లాడారండి. కానీ యోబు క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రిందటే అతడు ఏ రీతిగా పరస్త్రీ విషయంలో జాగ్రత్తను కలిగి ఉన్నాడో 31వ అధ్యాయములో తెలియచేస్తూ ఉన్నాడు. అతడు యథార్థత కలిగి తన భార్య పట్ల అపనమ్మకముగా ప్రవర్తింపలేదు అని 31వ అధ్యాయము 5, 6 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. పేదలకు, విధవరాండ్రకు సహాయపడ్డాడు మరియు అనాథలను తన సొంత పిల్లల వలె పెంచాడు. 31వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు ఆ విషయాలు వ్రాయబడ్డాయి. బంగారం యందు నమ్మిక ఉంచలేదు, అంత మాత్రమే కాదు అతడు విగ్రహారాధన కూడా చేయలేదు. ఈ విషయాలు 31వ అధ్యాయము 24 నుండి 28 వరకు ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. తన శత్రువు ఓడిపోయినప్పుడు ఈ యోబు ఆనందించలేదు, అపరిచితులకు అతడు సహాయపడ్డాడు అని 31వ అధ్యాయము 31, 32 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. పాపము చేసినటువంటి ప్రతిసారి, అంటే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ప్రతిసారి కూడా దానిని ఒప్పుకున్నాడు అని 31వ అధ్యాయము 33 వచనములో ఆ విషయాలు వ్రాయబడ్డాయి. ప్రజల యొక్క తిరస్కారమునకు యోబు భయపడలేదు. 31వ అధ్యాయము 34 వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మరియు తనకున్నటువంటి ఆ భూమిని కూడా బాగా ఆయన చూసుకున్నాడు. దేవుడు తనకు ఉత్తరం ఇయ్యాలి అని అతడు మొరపెట్టినట్లుగా 31వ అధ్యాయము 35వ వచనము నుండి 40వ వచనం వరకు ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. యోబు ఎంత భక్తిపరుడో మనము ఈ అధ్యాయం నుండి చూడవచ్చండి. అయితే మనము గ్రహించాల్సింది ఏమిటంటే, యోబు తన స్వనీతి విషయంలో కొద్దో గొప్ప అతడు గర్వాన్ని కలిగి ఉన్నాడు, అహంకారాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని లేఖన భాగముల నుండి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, దేవుడు యోబును ప్రేమించి అతడు ఈ భూమిని విడిచి వెళ్ళే ముందు అతడు దీనత్వము అనేటువంటి లక్షణము కూడా కలిగి ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. గనుక యోబు పట్ల ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి అతనిని భక్తిపరునిగాను మరియు దీనునిగాను చేయడానికి అలాంటి శ్రమలను దేవుడు అనుమతిని ఇచ్చినట్లుగా లేఖన భాగములో మనం చూస్తాం. కొత్త నిబంధనలో అపోస్తులుడైనటువంటి పౌలు కూడా గర్వించేటువంటి ప్రమాదములో ఉన్నప్పుడు దేవుడు అతనిని కూడా శ్రమల ద్వారా తీసుకువెళ్ళాడు. దేవుడు అతనికి శరీరములో ఒక ముళ్ళును సాతాను దూతగా ఉంచెను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ఆత్మీయులరా, దేవుడు తన భక్తి పరులను విరగొట్టడానికి లేదా దీనులుగా చేయడానికి వారిని శ్రమల ద్వారాను, వ్యతిరేకతల ద్వారాను మరియు హింసల ద్వారాను దేవుడు తీసుకువెళ్తాడు. ఆ విధంగా ఆయన వారి మీద తన కృపను కుమ్మరించగలడు అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఎందుకొరకంటే బైబిల్ ఒక మాట వ్రాయబడి ఉన్నది, దేవుడు దీనులకు మాత్రమే తన కృపనిస్తాడు అని వ్రాయబడింది. మరి దీనత్వాన్ని ఎలా నేర్చుకుంటాము అంటే శ్రమల ద్వారా. ఆ శ్రమల ద్వారా మనం దీనత్వాన్ని నేర్చుకున్నప్పుడు తన కృపను దేవుడు విస్తారముగా మనకు అనుగ్రహిస్తాడు. ఇక చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆ శ్రమలలో యోబు దేవుని మీద ఫిర్యాదు చేశాడు, కానీ కొత్త నిబంధనలో అపోస్తుడైనటువంటి పౌలు దేవుని మీద ఏ ఫిర్యాదు కూడా
అతడు చేయలేదు. కాబట్టి నీవు నేను మనమందరము కూడా పౌలు వలె ఏ ఫిర్యాదులు లేనటువంటి జీవితాన్ని దేవుని కొరకు మనము జీవించుదుము గాక. ఆమేన్.